నమస్తే. వెల్కమ్ టు ఓపెన్ టాక్ విత్ ముంజేటి. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మోడీ గారు మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఎర్రకోటలో మాట్లాడిన మాటలు ఇప్పుడు జెన్జీ గ్రూప్‌లకి ప్రతి ఒక్కరికి కూడా అవి ఒక క్వెషన్ మార్క్‌గా ఉన్నాయా? ఏంటి? అనే దాని మీద మన కమాండర్ చీఫ్ ఎడిటర్ రామారావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్ మోడీ గారు సప్త సూత్రాలు అంటున్నారు. అసలు ఎవరికి ఈ సప్త సూత్రాలు వర్తిస్తాయి అన్నది కూడా నాకు తెలీదు. బట్ ఇప్పుడు ఎర్రకోటలో మాట్లాడిన మాటలు చర్చనీయాంశంగా మారాయి సోషల్ మీడియాలో. Yes. అసలు ఎవరిని ఉద్దేశించి ఈ దిమాగీ నక్సలైట్ అనేది కూడా ఒక హైలైట్ అంశంగా మారింది ఇప్పుడు. సో ఎవరిని ఉద్దేశించి ఇది మాట్లాడారనేది మీ ఉద్దేశం ఏంటి? ప్రజలను ఉద్దేశించారండి. ప్రజలను ఉద్దేశించే అంటారా? 100%. కానీ అలా అనుకోవట్లేదు కదా, కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ఎలా పార్టీ ఉంటుందంటే అంటున్నారు, సిజేపీ పార్టీ అంటున్నారు. ఎస్ కరెక్టే. ఇప్పుడు ఏమవుతుందంటే ఆయన ఉద్దేశం చిన్న పామునైనా పెద్ద కర్రతో కొడదాము అన్న ఉద్దేశం అండి మోడీ గారికి ఉన్నది. ఆయనకున్న విద్య అది, నేర్పు అది. హ్మ్. ఇప్పుడు ఈ దిమాగీ నక్సలైట్ అన్నది మనకి కాంటెంపరీగా మనం అందరూ వాడేది ఏంటంటే అర్బన్ నక్సలైట్లు అని. అవును. అర్బన్ నక్సలైట్లు అనే పేరు ఎందుకు వచ్చిందంటే కొండల్లో, కోనల్లో, అడవుల్లో, పర్వతాల్లో ఉన్న నక్సలైట్ ఎవరైతే ఉన్నారో హ్మ్. వాళ్ళని వాళ్ళెవరో మనకు తెలియదు, అజ్ఞాతంగా ఉంటారు. అవును. వాళ్ళని కాల్ చేయడానికి మనకి రైట్స్ ఉన్నాయి, మన పోలీసులకి, మన వ్యవస్థకి అవును. కనిపిస్తే. అయితే వాళ్ళని ఇన్స్పైర్ చేసే ఒక మేధావి వర్గం ఉంటుంది మన అర్బన్లో, హ్మ్. మన సొసైటీలో. వాళ్ళు వాళ్ళ కోసం పనిచేస్తారు. ఓకే. అంటే మేధో సంబంధమైన అనుబంధం వీళ్ళ మధ్యది. బట్ వీళ్ళున్నది మన నేల మీద. అట్లాగా అంటే ఇది సంబంధం కాదు కొంతమంది అంటారు. ఇప్పుడు హరగోపాల్ లాంటి వాళ్ళని, ఒకప్పుడు గద్దర్ లాంటి వాళ్ళని, హ్మ్. ఇలా కొంతమంది పేర్లు బయటకు ఆటోమేటిక్గా చెప్తారు. ఇంకా చెప్పాలంటే ఈ మధ్య మనకి కమ్యూనిజం మార్క్సిస్ట్ అని చెప్పి మన ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వాళ్ళు, వీళ్ళంతా అర్బన్ నక్సలైట్ అని కొంతమంది ఆరోపిస్తుంటారు వీళ్ళని. హ్మ్. అంటే ఏంటి? అతివాదం. వీళ్ళ వాదనలో అతివాదం కనిపిస్తుంది. హ్మ్. ఎగనెస్ట్ డెమోక్రసీ వ్యూ అనమాట వీళ్ళ ఆలోచన. ఓకే. ఓకే. వీళ్ళు మన సొసైటీలో కనిపిస్తారు, ఎక్కువ మంది కనిపిస్తారు. మేధావులు, ఇంకా చెప్పాలంటే వీళ్ళంతా మేధావులు, దిమాగ్ ఉన్న వాళ్ళు అనమాట. సో వీళ్ళు వాళ్ళ కోసం ఇన్స్పైర్ చేసే ఉపన్యాసాలు చేస్తారు. హుహు. ఇలా మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చాలామంది ఉన్నారు ప్రముఖులు. హ్మ్. సో ఇలాంటి వాళ్ళు ఇప్పుడు అక్కడ నక్సలైట్లు తగ్గిపోయారు, హ్మ్. అడవుల్లో అంతరించిపోయారు. ఆల్మోస్ట్ ఇండియాలో నక్సలైట్లు లేరు అవును. అకార్డింగ్ టు గవర్నమెంట్ లెక్కల ప్రకారం మొత్తం అంతరించిపోయింది. హ్మ్. అందుకని నక్సలిజం పేరుతో సెక్యూరిటీని కూడా తగ్గించేసిన అనేక మందికి హ్మ్. ఇంకా అవసరం లేదనని. హ్మ్. మన దగ్గర అయితే గ్రే హెడ్స్ ఉంది తెలంగాణలో, హ్మ్. ఆంధ్రప్రదేశ్లో కూడాను. ఈ గ్రే హెడ్స్ని వెనక్కి తీసుకుంటుంది గవర్నమెంట్. వాళ్ళని కూడా వేరే, అంటే ఇంకా నక్సలైట్ లేరు ఇంకా. హ్మ్. సో నక్సలైట్లు లేకపోయినా సరే ఈ దిమాగి దిమాగి నక్సలైట్లు ఉన్నారనేది మోడీ గారి మోడీ వాదన. గారి వాదన. హ్మ్. వాళ్ళంతా ఎవరు? రేపు నిన్న ఉన్న కాక్రోచ్ జనతా పార్టీ హ్మ్. జంతర్ మంతర్లో కేంద్ర ప్రభుత్వాన్ని గడగడలాడించింది చూసారా? హ్మ్. దీని వెనక ఉన్నది వాళ్ళే అనేది మోడీ గారికి ఉన్న హ్మ్. అంతర్గంగా ఉన్న అభిప్రాయం అది. కానీ కొంతమంది ఏంటి మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళే దిమాగి నక్సలైట్స్ అన్నట్టుగా మాట్లాడారు మోడీ గారు అనేసి అంటున్నారు. కాంగ్రెస్కి దిమాగ్ ఎక్కడుందండి? రాహుల్ గాంధీకి లేదనే కదా. దిమాగ్ ఉన్న అతను రాహుల్ గాంధీ ఎందుకంటారు? ఆయన నిన్న మొన్నటికి పప్పు అనే కదా చెప్పారు. హ్మ్. పప్పు అని ఎందుకంటారు? దిమాగ్ లేనివాడిని పప్పు అంటారు. హ్మ్. సో కానీ ఈ మధ్యలో ఆయన వింత ప్రవర్తనలు కూడా ఒకలాగా అంటున్నాయి. ఇప్పుడు ఈ మధ్యలో నేను ఒక వీడియో చూశాను స్టేజ్ పైన. అంటే మోడీ గారిని ఉద్దేశించి కూడా ఫారినర్స్ దాని మీద హగ్ చేసుకునే దాని మీద వీడియోస్ పెట్టారు అది. ఆయన విదేశాంగ విధానం అంతా హగ్గింగ్లోనే ఉంది అని హ్మ్. అంటూ ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడారో తెలియదు. కానీ ఒక సీనియర్ కాంగ్రెస్ లీడర్ని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తూ అతను హగ్ చేస్తూ ఇదే ఆయన్ని అని. హ్మ్. అంటే ఇప్పుడు షేక్ హ్యాండ్ ఉందండి, హ్మ్. అలాగే నమస్కారం ఉందండి. హ్మ్. ఈ మధ్యకాలంలో ఫ్యాషన్ ఏంటంటే హగ్గింగ్, అంటే జస్ట్ హగ్ చేసుకోవడం. హ్మ్. ఈ హగ్ చేసుకోవడం కూడాను జనరల్గా ఆపోజిట్ జెండర్ ఉండదు, అవును. సేమ్ జెండర్లోనే ఉంటుంది. హ్మ్. ఆపోజిట్ జెండర్లో వేరే మీనింగ్ వస్తుంది. హ్మ్. మీకు ఆ రోజులు ఇందిరాగాంధీ మీద ఎట్లాంటివి వచ్చాయి? అమెరికన్ ప్రెసిడెంట్, హ్మ్. ఐ థింక్ పేరు నాకు ఐడియా లేదు కానీ నిక్సన్ ఎవరు అనుకుంటాను, హ్మ్. ఆయన ఇందిరాగాంధీని దగ్గరకు వచ్చి హగ్ చేసుకోబోతుంటే ఆమె కాస్త తప్పించుకొని నమస్కారం పెట్టిన వార్తలు మనకు ఆ రోజుల్లో ఎన్నోసార్లు వచ్చాయి. ఓకే. అంటే మన సంస్కృతి నమస్కారం పెట్టడం, హ్మ్. వాళ్ళ సంస్కృతి హగ్ చేసుకోవడం రెండు తప్పు కాదు. హ్మ్. వాళ్ళు హగ్ చేసుకున్నంత మాత్రం ఏదో ఉద్దేశంతో హగ్ చేసుకోవడం కాదు, హ్మ్. అది మనసులో కలుచుకునే విధానాన్ని. దాన్ని
బహుశా మోడీ కొనసాగిస్తున్నట్టున్నారు. ఉమ్, దాన్ని అసలు యాక్చువల్గా జంజీకి నాయకుడు చెప్పిన రాహుల్ గాంధీ దాన్ని సపోర్ట్ చేయాలి. ఉమ్, ఏమండి యాక్ట్ చేసుకోండి దాన్ని, ఎందుకంటే యూత్ని బట్టి ఉమ్, దాన్ని ఆయన క్వశ్చన్ చేస్తున్నాడు, అంటే వేరేది ఏమీ లేదండి. ఉమ్. అంటే ఇక్కడ ఏమైపోతుందంటే మోడీ గారు ఒక అంటే ఆ ఇంకో దేశ ప్రధాని ఈ ప్రధాని కలిపి జస్ట్ నమస్కారమే చేసుకున్నారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఒక రకమైన వ్యంగ్యంగా ఎక్కిరించే విధంగా మోడీ గారినే ఉద్దేశించి ఆ ప్రధాని కొంతమంది విదేశీ నాయకుల్ని అధ్యక్షులు కలిసినప్పుడు మోడీ హక్ చేసుకుని ఉన్నాయండి. హక్ చేసుకోవడాన్ని అన్నంత మాత్రం అది తప్పుగా ఉండదు కదా సార్. తప్పు కాదు, ఈయన తప్పు పడుతున్నాడు. అంటే ఆ స్టేజ్ మీద ప్రవర్తన కూడా అలాగే కనపడుతుంది కూడా. అంటే ఇంకా నాకు అర్థమవుతుంది ఏంటంటే రాహుల్ గాంధీ సైకాలజీ సింపుల్గా చెప్పాలంటే యూత్కి ఆయన బ్యాడ్ కావాలి. ఉమ్, యూత్కి బ్యాడ్ కావాలంటే వాళ్ళకి డైరెక్ట్గా చెప్పాలి. ఉమ్, ఇలా హగ్గింగ్ ఒక మేలు ఇంకొక మేలు హగ్ చేసుకుంటే ఏం జరుగుతుంది, వాళ్ళు ఏమంటారు, ఉమ్. ఈ యాంగిల్ వాళ్ళు తీసుకొస్తే అతని గ్రాఫ్ కొంచెం పడుతుంది అనుకున్నాడేమో తెలియదు. కానీ ఇవన్నీ చూస్తే పిల్ల చేష్టల్లాగా కనపడుతున్నాయి. మనకి ఉమ్, ఎందుకంటే మన ఏజ్కి, బట్ యూత్కి ఎలా కనిపిస్తుందో అని తెలియదు. ఉమ్, బహుశా అని కనెక్ట్ అవుతున్నాడేమో యూత్కి, మనకు తెలియదు. బట్ హగ్గింగ్ వల్ల మన దేశానికి వచ్చే లాభమే కానీ ఎంతో కొంత ఉంటుంది తప్ప నష్టమైతే కాదు కదా. ఉమ్, ఓకే. ఒక ఇద్దరు అధికారులు, ఇద్దరు అధ్యక్షులు ఉమ్, కలిసి కౌలించుకోవడం కావచ్చు, షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం కావచ్చు, ఆలింగనం చేసుకోవడం. ఆలింగనం అనేది ఈ రోజుల్లో కొత్త ఏమీ కాదు కదా, ఎప్పటి నుంచి ఉంది కదా ఆలింగనం చేసుకోవడం. వాళ్ళ వాళ్ళ దేశ సంస్కృతిని బట్టి వాళ్ళ వాళ్ళ నమస్కారాలు అవి ఉంటాయి. ఇప్పుడు శ్రీకృష్ణ దగ్గరికి అటుకులు తీసుకొచ్చి ఒక బ్రాహ్మణుడు వస్తాడు శ్రీకృష్ణుని చూడడానికి, బాల్యమిత్రుడు. ఉమ్, శ్రీకృష్ణ ఏం చేస్తాడు, హక్ చేసుకుంటాడు కదా. ఓకే, దాంట్లో తప్పలేదుగా. సో ఏం చేసుకునేది అదే కదా, ఎలా తప్పు పడతాం, ఉమ్, తప్పు పట్టలేం కదండి. ఉమ్, సో రాహుల్ గాంధీ తప్పు పట్టాడు, మనకైతే తప్పు అనిపించలేదు. యూత్ దాన్ని తప్పు అనిపిస్తే ఆయన కరెక్ట్ అవుతాడు ఆయన ఉద్దేశం. ఉమ్, వాట్ ఎవర్, ఒకటైతే నిజం, ఈయన ప్రధానమంత్రి మోడీ గారు, ఆయన బహుశా భారత ప్రధానమంత్రి కావచ్చు ఎప్పటైనా. no, ఆ స్థాయి ఇద్దరు వ్యక్తుల మధ్య ఈ చీప్ ట్రిక్స్ అనేది కరెక్ట్ కాదండి. కరెక్ట్ కాదు. అదైతే కరెక్ట్ కాదు. ఇందులో మనం ఖచ్చితంగా రాహుల్ గాంధీని మనం సపోర్ట్ చేయలేము, ఉమ్, మోడీ చేసిన తప్పుని మాత్రం ఎంత మాత్రం అనలేము. ఓకే, ఇవన్నిటిని కలిపి దిమాగి నక్సలైట్స్ ఎక్కువైపోతున్నారు అన్నది కూడా అనడంలో కూడా అర్థం ఉంది. అంతే కొంచెం స్మూత్గా తిట్టాడు అనమాట. అంతే. ప్లస్ ఈ కాక్రోచ్ జనతా పార్టీని సపోర్ట్ చేసే మేధావర్గాన్ని హెచ్చరించడమేనంట ఒక రకంగా చెప్పాలంటే. ఓకే. హెచ్చరించడమే దీంట్లో ఉంది. ఉమ్, అట్లాంటి వాళ్ళకి అర్బన్ నక్సలిజం మీద కొంచెం జాగ్రత్తగా ఉంటారనేది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా. నమస్తే. నమస్తే.